ఈ సూచనల వెనక నోటీసుల భయం ఈరోజు దువ్వాడ సీన్ కళ్ళల్లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నోటీసులు భయం అయితే మీరు అందరూ అనుకున్నట్టు ఆ పార్టీలోనే చేరిపోతాను. ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, త్వరలో తెలుగుదేశానికి, త్వరలో జనసేనకి అని మీరు కూడా ఏవో టైటిల్స్ పెట్టినట్టున్నారు. అదే నిజం అనుకుంటే పార్టీకే పోతాను కదా. ఇంకా నేను ఇండిపెండెంట్గా ఎందుకు మాట్లాడతాను? మరే దారి దొరకట్లేదు. నో, ఇండిపెండెంట్గా ఉంటాను. ఇండిపెండెంట్గా ఉండే నేను ముందుకెళ్తా, ప్రజలతో ఉంటా, ప్రజల సమస్యల పట్ల గొంతెత్తి మాట్లాడతా. ఇది నాకు ఒక ఛాన్స్. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఏ విషయాన్నైనా సరే నేను గట్టిగా మాట్లాడగలుగుతాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పథకాలు కానీ, అమలు విషయంలో కానీ, లోపాలు కానీ ఎత్తి చూపెట్టి మాట్లాడగలిగే అవకాశం నాకు వచ్చింది. అదేనా రాజకీయ జీవితం. ఇంకా మరి ఇప్పుడు కూడా ప్రజలతో పాటు మమేకమై పాలనలో భాగస్వామి కావాలన్నటువంటి ఒక రోజు కోసం ఎప్పుడు ఆశపడలేదు. చూడండి, 25 సంవత్సరాలు నా రాజకీయాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర వహించాను. నేను ఎప్పుడు అధికారం కోసం అర్రులు చాచినోడిని అయితే అధికారం వైపే ఉండేవాడిని. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2 ఏళ్లలో రాజీనామా చేసి పడేసి పాదయాత్ర చేసుకున్నోడిని. అంటే మాటకి నేను ప్రజల పక్షాన ఉన్నానన్నటువంటి వాటికి నేను కట్టుబడి ఉంటాను తప్ప అధికారం కోసం నేను అర్రులు చాచను. అధికారం కోసం నా రంగులు మార్చేసి తిట్టేవాళ్ళని పొగట్టం, పొగిడేవాళ్ళని తిట్టడం, మాట మార్చేయటం ఇది నా వల్ల కాదు. ఇది